నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఉదయం లేచేసరికి బాగా ఎండెళ్ళింది. ఈ మధ్య బాగా గాలి వీస్తుంది, మోడం వేసుకొని ఉంటుంది. అసలు ఎండ ఎళ్తలేదు. ఆ గాలికి బయటికి వెళ్ళాలంటే భయమైతుంది. కానీ ఈ రోజు మాత్రం మంచిగా ఎండెళ్ళింది. పొద్దున లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని చాయ్ తాగి ఆ తర్వాతే ఇంకా ఏ పనులున్నా చేసుకుంటాం. వేడి వేడి టీ కడుపులో పడితే బాగుంటది. ఒక 2 డేస్ బాగా అలసిపోయినట్టుగా అయింది. అందుకే తర్వాత ఒక 1 డే అయితే మొత్తం ఫ్రీగా రెస్ట్ తీసుకున్నా. గోడకు పెయింట్ మీద సున్నం పడ్డది కదా, అది కూడా తుడవలేదన్నమాట. బాగా రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఈ రోజు కొంచెం వేరే పని ఉంది. అదేంటో మీకు కూడా తెలుసు. పాప లేవగానే ఇంకా తలకు నూనె పెట్టేసి అట్లనే మసాజ్ కూడా చేస్తుంది అమ్మనే. అమ్మ ఏమైనా మిరపకాయలు కట్ చేయటం కానీ, చేతులు చల్లగా ఉండటం కానీ అట్లుంటే గనుక నేనే మసాజ్ చేసుకుంటా. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నేనేమో చాయ్ పెట్టుకుని ఇంకా అందులో అప్పాలు అయితే వేసుకుంటున్నా. ఈ రెసిపీ చాలా మందికి ఇష్టం ఉండింటది. నాకైతే చాలా ఇష్టం. ఈ అప్పాలు కానీ గారెలు కానీ ఉన్నన్ని రోజులు ఇంకా మనకు ఏ బిస్కెట్స్ ఏవి అవసరం లేదు. పిండి 5 షేర్లు అయితే పట్టించినాం కదా, ఇంకా కొన్ని అప్పాలు చేసినాము. ఇంకా పిండి ఉంది చెయ్యాలి. ఎండకు ఎంత హాయిగా ఉంటుందో అసలు పొద్దుగాల ఉంటే మేము లోపటి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఎండకు ఉండాలి. బయట ఇంట్లో కనుకున్నాం అనుకోండి మస్తు చలి పెడుతుంది. ఇంకా టీ తాగేసి పాపనెత్తుకొని కాసేపు ఎండలో అయితే కూర్చుంటున్నాను. ఒక్కోసారి పాప 5కి అట్లా లేస్తుంది. ఇంకా మంచిగా ఆడుకుంటది, అసలు డిస్టర్బ్ చేయదు. ఒక్కొక్కసారి ఏమో బాగా వండుకొని ఇంకా ఈ టైంకి లేచి ఏడుస్తుంటది. పిల్లలు మార్నింగ్ టైంలోనే ఎక్కువ ఆడుకుంటారు, అంటే 5-6 గంటలకు అట్లా. మా ఆయన పోదామని బయటకు వెళ్ళిండు. ఆయన చెప్పులు వేసుకోక ముందే మా చిన్నోడు అయితే బైక్ ఎక్కి కూర్చున్నాడు, నేను కూడా వస్తా అని. పిల్లలకు అదేందో బండి మీద తిరిగే సోకు. ఒక్కసారి అలవాటు చేసినాం అనుకోండి ఇక సుక్కలు చూడాల్సిందే. మా ఆయన ఇట్లా బండి వేసుకొని రోడ్ మీద పోతున్నాడు అనుకోండి, మా పెద్దోడు ఒకప్పుడు ఉరుకుతుండే, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మా చిన్నోడు ఉరుకుతుండు. ఇంకొన్ని రోజులు పోతే మా బుడ్డ దొరుకుతుంది. ఇంకా అమ్మ అయితే గిన్నెలు తోమేస్తుంది. వంట అయితే అయ్యింది. ఇంకా తిన్న తర్వాత నేను మొదలు పెట్టాల్సిన పనులు ఇంకా మొదలు పెట్టాలి. సంక్రాంతికి గుడి చుట్టూ ఎడ్ల బండ్లు అయితే తిప్పుతారు కదా, మాకైతే ఎడ్లు లేవు. మా పెద్ద మామవి కానీ చిన్న మామవి కానీ ఇంకా గుడి చుట్టూ అయితే మా ఆయన ఎడ్ల బండి తిప్పుతాడు. ఎడ్లకు దానేద్దాం అన్నట్టు ఇంకా దానైతే తీసుకుపోతున్నాడు. ఇంకా నేనైతే తినేసి పువ్వులు అయితే తెంపుతున్నాను. పాపకి సెకండ్ మంత్ షూట్ అయితే చేయాలి కదా, అందుకోసం అన్నమాట. నాకు అసలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం ఐడియా లేదు. ఇంకా ఏదో స్టార్ట్ చేద్దాము, అదే అయిపోతుందిలే అన్నట్టుగా స్టార్ట్ చేశాను. సంక్రాంతి థీమ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ వాటికి కావాల్సినవి కూడా నాతో లేవు. ఫస్ట్ లో అయితే ఖచ్చితంగా ఒక బెడ్షీట్ వేస్తాను, ఎందుకంటే పాపని పడుకోబెట్టినప్పుడు చాప ఒత్తుకుపోతుంది కదా, బెడ్షీట్ ఉంటే కొంచెం బెటర్. నేను ఫొటోస్ తీసుకునేది పైన ఏది పరుస్తానో అంతవరకు మాత్రమే. బ్యాక్ సైడ్ ఉన్న బెడ్షీట్ అయితే కనిపించదు. కాకపోతే పాపకి ఒత్తుకపోవద్దు అన్నట్టుగా వేస్తానన్నమాట. ఫస్ట్ అయితే వైట్ కలర్ది పంచవర్షి, దాని మీద బంతిపూలు అయితే పెట్టినా. కాకపోతే నాకు ఎందుకో వైట్ వద్దనిపించింది. కాసేపు ఆలోచించి ఇంట్లో ఏమైనా శారీస్ కానీ ప్లెయిన్వి ఉన్నాయా అని చూసినా, కానీ నాకు ఏది సెట్ అవుతుంది అనిపించలేదు. ఇంకా ఒక శారీ అయితే మా అత్తమ్మతోని తీసుకొచ్చిన, ఈ బ్లూ కలర్ది. డార్క్ బ్లూ ఉంటే గనుక ఫొటోస్ లో మంచిగా కనిపిస్తుంది కదా. ఇక బంతిపూలు అయితే మా ఇంటి ముందల కొన్ని, మా అత్తమ్మ వాళ్ళ పొలం దగ్గర కొన్ని, ఇంకా వేరే వాళ్ళ పొలం దగ్గర కొన్ని బంతిపూలు అయితే తెంపుకొచ్చిండు. ఇంటి దగ్గర అయితే నేనే తెంపుకున్నాను. ఇంకా బయట అయితే మా ఆయన తీసుకొచ్చి ఇచ్చిపోయిండు. నాకు ఈ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఏమనిపించిందంటే, ఆర్కిడ్కి మామిడాకులు కూడా పెట్టింటే తోరణం లెక్క మంచిగా అనిపిస్తుండేనేమో అనిపించింది. కానీ ఆ టైంలో అంత ఐడియా రాలేదు. అంతేకాకుండా ఈడ మామిడి చెట్లు కూడా ఉండవు, మళ్ళీ మా ఆయననే అడగాలి. మా పెద్దోనికి అయితే ఫస్ట్ నుంచి 12 మంత్స్ కూడా మంత్లీ అయితే షూట్స్ చేసిన, బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేసిన పెద్దోనికి మాత్రం. ఇంకా చిన్నోనికి మాత్రం ఫస్ట్ చేసిన, సెకండ్ చేసిన, ఇంకా తర్వాత వదిలేసిన. ఫస్ట్ చేసినప్పుడు సెకండ్ చేసినప్పుడు మా అమ్మ ఉండే, అందుకోసం చేయగలిగిన. ఇంకా థర్డ్ నుంచి మా అమ్మ లేకుండా అనుకుంటా, నాకు ఇంకా ఓపిక పోయింది. మా చిన్నోడు పెద్దగా అయితే గనుక ఎంత గులుగుతాడో, నాకు ఇది చేయలే అది చేయలే అని. అదేంటో గానీ పెద్ద పిల్లలకి అన్ని చేస్తాము, తర్వాత వాళ్ళకి అన్ని చేస్తాము అన్న గ్యారంటీ లేదు. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే, అందరికీ ఒకేలాగా ప్రేమ చూపిస్తాము, కానీ ఫంక్షన్లు మాత్రం అందరికీ ఒకేలాగా చేస్తామని లేదు. ఇక్కడైతే బియ్యంతోన నేను మేఘం లాగా అయితే చేస్తున్నాను. ఒక 2 అయితే చేశానన్నమాట బియ్యం తీసుకొని. ఇంకా వైట్ పంచ వేసింటే ఇట్లా మేఘం లాగా వేసినా కూడా కనిపించేది కాకుంటుండే. ఇట్లా రెడీ చేసి ఫోటో దించిన రోజైతే నాకు నిజంగా అలసట వచ్చేస్తుంది. ఎందుకంటే మాటికి లేవ్వాలి కూర్చోవాలి. ఇంకా ఇది చేసే అంత లోపు ఒంట్లో ఉన్న పెయిన్స్ మొత్తం బయట పడతాయి. ఇక్కడైతే సూర్యుని లాగా వేస్తున్నాను. అయితే కందిపప్పుతోనే మొత్తం వేద్దాం అనుకున్నాను, కాకపోతే కందిపప్పు కొంచెమే ఉంటే ఇంకా కందిపప్పు మధ్యలో వేసి చుట్టూ కూడా పెసరపప్పుతో అయితే వేసేస్తున్నాను. ఇంకోటి, ఇట్లా రెడీ చేసేటప్పుడు వేయటం ఒక ఎత్తు అయితే, వేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీయటం ఇంకో ఎత్తు. నాకు తోడుగా ఇంకొకరు ఉంటే గనుక ఫాస్ట్ గా అయిపోయేది. మా చిన్నోడు ఉంటే మొత్తం పాడు చేస్తాడు కదా, అందుకే వాడిని అయితే కాసేపు మా అమ్మకిచ్చి బయటికి దోలుకపోమన్నా. నేనైతే ఈ పని 10కే స్టార్ట్ చేసిన. అయితే ఏమనుకున్నానంటే 10కి స్టార్ట్ చేసి ఒక 11 వరకు రెడీ చేసిన అనుకోండి. ఇంకా పాపని రెడీ చేసి ఫొటోస్ దించేసుకొని ఇంకా ఆ తర్వాత గారెలు అయితే చేయాలన్నమాట. మళ్ళీ లేట్
లేట్ అయిపోతుంది. అందుకోసమని ఈ పని తొందరగా ముగించుకొని ఆ పని పెట్టుకుందాం అనుకున్నా. కానీ నేను ఎట్లా చేయాలి ఆలోచించడానికే మస్తు టైం వేస్ట్ చేసిన. ఎందుకో గానీ ఏం తోచలేదు అసలు. ఇంకా పాపకి డ్రెస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. కాస్త లూజ్ అయిందనమాట. ఇంకా సూత్తోని కుడుతుంది అమ్మ. సైడ్స్ కి కూడా ఇంకా మిషన్ ఏం ఎక్కుదులే అన్నట్టు సైడ్స్ కి కూడా సూత్తోనే కుట్టేసింది. ఇంకా ఉక్కులు పెట్టేది ఉండే పెట్టేసింది. ఈ లంగా ఏమో హైట్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే భుజం మీద కొంచెం కుట్టేసింది అనమాట, చిన్నగా అవటానికి. మనం అనుకుంటే గనుక చాలా రకాలుగా రెడీ చేసుకోవచ్చు. పతంగులు కూడా పేపర్స్ తో చేసుకోవచ్చు. ఇంకా కుండ గానీ మంట గానీ మనకు ఏది కావాలన్నా సరే మంచిగా కార్డ్బోర్డ్ తో కానీ పేపర్స్ తో కానీ రెడీ చేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో అంత ఎనర్జీ అయితే లేదు. ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా చేసేద్దాం అనుకున్నా. మొన్న ఫస్ట్ మంత్ ఫోటోలు దింపినప్పుడు వంశిక అని అయితే రాశాను కదా, ఇంకా ఈసారి అయితే రేణు అని రాశాను. వంశిక రేణు అని మొత్తం పేరు రాయాలంటే కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి ప్లేస్ ఎక్కువగా తీసుకుంటది కదా, అందుకనమాట. మనం వాకిట్లో వేసుకునే కలర్స్ ఉంటాయి కదా రంగులు, ఇంకా దాంతో అయితే రాస్తున్నాను. రెడ్ కలర్ తో అయితే ఇంకా రేణు అని రాశాను. ఇంకా ఇక్కడేమో శనగలతోని కొంచెం పెద్దగా కుండలాగా అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా దరిద్రం కొద్దీ షాప్లో అయితే శనగలు లేవంట. శనగలతోని కుండలాగా చేస్తే బాగుండేది, ఎందుకంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా కుండ. ఇంకా అవి లేకపోయేసరికి ఇంట్లో ఒక చిన్న కుండ ఉంటే దాన్నే పెట్టి ఇంకా పత్తిని అయితే సెట్ చేసేసాను. నాకు తెలుసు ఇంకా బెటర్గా కూడా చెయ్యొచ్చు, కాకపోతే ఇంకా ముందు ముందు చూసుకుందాం, ప్రస్తుతం మన వల్ల కాదు. ఇంకా ఉల్వలు ఉంటే నేను మేఘంలాగా బియ్యంతో అయితే వేసాను కదా, దాని మీద కొంచెం స్మైల్ బొమ్మలాగా వేస్తున్నాను. ఒకటి వేసేసరికి నాకు చాలా టైం పట్టింది, అందుకే ఇంకొక దానికి వేయలేదు. ఆ చిన్న చిన్న ఉల్వలు దాని మీద సెట్ చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట. ఇంకోటి అనుకున్నాను, గ్రీన్ కలర్ పేపర్స్ ని కట్ చేసి గడ్డిలాగా ఆడికి ఈడికి పెడదామని. కాకపోతే ఇది కూడా ఫ్లాపే, ఎందుకంటే నా దగ్గర గ్రీన్ కలర్ పేపర్స్ 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ రెండింటిని మాత్రమే కట్ చేసి ఒక సైడ్ కి అయితే గడ్డిలాగా అయితే పెట్టేస్తున్నాను. ఈ రోజు ఏంటో ఏది చేద్దాం అనుకున్నా దానికి కావాల్సిన ఐటమ్స్ లేవు, అంతేకాదు షాప్ దగ్గర కూడా దొరుకుతలేవు. ఈ కలర్స్ పేపర్స్ అయితే దొరుకుతాయేమో, కాకపోతే ఒక్కటి 5 రూపీస్ ఏమో ఉంటుంది. ఇంకా ఎందుకులే అన్నట్టు తెప్పించుకోలేదు. నాతో చాలానే ఉన్నాయి, కానీ కావాల్సిన గ్రీన్ కలర్ మాత్రం లేదు. ఇంకా ఒక 2-3 కలర్స్ అయితే తీసుకొని వాటిని పతంగిలాగా అయితే కట్ చేస్తున్నాను. ఒరిజినల్ పతంగి అయితే ఒకటి ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం చిన్న పతంగులు కూడా పెడదాము, కొంచెం కలర్ఫుల్ గా ఉంటది కదా అన్నట్టుగా ఒక 2-3 పేపర్స్ తో అయితే కట్ చేస్తున్నాను. మా చిన్నోడు ఉంటే సతాయిస్తాడు అన్నట్టు తీసుకుపోయింది, బయటికి తీసుకుపోయి పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిందనమాట. కాసేపటికే వాడు మళ్ళీ వచ్చేసిండు. మా పెద్దోడు ఎక్కువగా అసలు బయటకు వెళ్ళేటోడు కాదు, ఎవరింటికి పోయేటోడు కాదు, కానీ వీడు మాత్రం ఎక్కడెక్కడనో తిరిగి వస్తాడు. ఒక్కరిని పంపించాలంటే భయం అవుతుంది. ఇక వాడిని వెనక మేము కూడా తిరుగుతుండాలి, లేకపోతే వాడిని ఇంట్లోసి చిన్న తలపన్న పెట్టాలి. ఈ కలర్ పేపర్స్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను క్రాఫ్ట్ వీడియోస్ చేద్దామని. ఏమేమో కొంటూ ఉంటాను, అది చేద్దాం ఇది చేద్దామని. కొన్నేమో వెంటనే చేసేస్తాను, కొన్నిటికి మాత్రం చాలా టైం పడుతుంది. రీసెంట్ గా కూడా కొన్ని అనుకున్నాను, ఇంకా ఎప్పటికి అవుతాయో అవి. అంతేకాదు మా చిట్టి తల్లితో ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది కూడా ఐడియా ఉండట్లేదు అసలు. నేను అనుకున్నది పుట్టిన వెంటనే చేయాల్సింది, బాగుండేది, కాకపోతే చాలా టైం అయిపోయిందబ్బా. ఎన్నెన్నో అనుకుంటాను, అందులో సగం అవుతాయి సగం అవ్వవు. వాటర్ ఫాల్ గురించి కూడా ఒక సిస్టర్ అయితే అడిగింది, అసలు ఎన్ని డేస్ అయిందో నేను కూడా మర్చిపోయాను. ఒక 1 వీక్ అయితే మా కోళ్ళు అయితే వెళ్ళిపోతాయి. ఇంకా అప్పుడు మా ఆయన ఫ్రీగా ఉంటాడు కదా, ఆయనను పట్టుకొని చెయ్యాలి. ఇంకా పతంగుల మీద ప్లేన్ గా కనిపించకుండా ఒక మార్కర్ తో అయితే కొంచెం స్మైలీ బొమ్మలాగా గీశాను. ఇంకా తర్వాత పాపనైతే రెడీ చేసేస్తున్నాను. పాపకి పట్టులంగా ఎంత బాగుందో, పక్కా ఖచ్చితంగా ఈరోజు పాపకి నా దిష్టే తగులుతుంది. నేను రెడీ చేసుకొని ఫోటోలు దించుకున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా దిష్టి తీపిస్తా. మా ఇంటికి ఎవరు రారు, ఎవరు దిష్టి పెట్టరు, కానీ నా దిష్టే ఎక్కువ కదా. మ్యూజిక్ యాడ్ చేయకండి అంటున్నారు కదా, నాకు ఎక్కువగా మాట్లాడే టైం లేకుండా పిల్లలు సతాయించినప్పుడు ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి అబ్బా. ముందు ముందు వీడియోస్ లో తగ్గించడానికి ట్రై చేస్తాను తప్పకుండా. చాలా మంది పాపకి కాటుక పెట్టమని కూడా చెప్తున్నారు. నాకు కాటుక పెట్టాలంటే చాలా భయం అసలు, కానీ ఈరోజు ఫస్ట్ టైం చాలా కష్టపడి పాపకి కాటుక కూడా పెట్టాను. ఆ దండ అయితే వేద్దాం అనుకున్నాను, కాకపోతే మరీ పెద్దగా అనిపించింది, అందుకే వద్దులే అని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా చిట్టి చిట్టి కాళ్ళకి పట్టీలు కూడా పెట్టేస్తున్నా. పట్టీలు కాస్త పెద్దగా అవుతాయి, కాకపోతే ఫోటోలో కనిపిస్తాయి, ట్రెడిషనల్ లుక్ లో ఉంది కదా అన్నట్టుగా పెట్టాను. ఇంకా ఆడించుకుంటా బొట్టు కూడా పెట్టేశాను. నాకు ఈ లుక్ లో రెడీ చేయాలన్నది ఎప్పటి నుంచో ఆశ, ఇప్పటికి నెరవేరిందబ్బా. ట్రెడిషనల్ లుక్ లో చిన్నపిల్లలు చాలా 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 ముద్దుగుంటారు కదా. ఇంకా చిన్నపిల్లలకి ఎక్కువగా హెయిర్ పెంచరు కదా, కాకపోతే చిన్నపిల్లలకి మాత్రం హెయిర్ ఉంటే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలకి పొడవు జుట్టు అనుకోండి, అసలు ఎంత క్యూట్ గా ఉంటారో. ఇక్కడైతే మనకు చెరుకు గడ లేవు, అందుకే మక్క చేనుల ఆకులు ఉంటాయి కదా, అవైతే కొంచెం గ్రీనరీగా కనిపిస్తుంది, సైడ్ కి అయితే పెట్టేసిన. ఇంకా పతంగులు అయితే మనం రెడీ చేసుకున్నవి అక్కడక్కడ పెట్టేస్తున్నాను. అసలు ఫుల్ గా గాలి పెడుతుంది, నేను ఎన్నిసార్లు సెట్ చేసుకున్నా సరే
గాలి వచ్చి అవన్నీ పోతున్నాయన్నమాట. అసలే ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా ఈ గాలి వల్ల ఇంకాస్త ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చు. కాకపోతే అంత మంచిగా కనిపియదనమాట. చీకటిగా ఉంటది. ఫోటోస్ మనకి అంత మంచిగా రావు. అందుకని ఎప్పుడైనా సరే బయటనే సెట్ చేసుకుంటా. ఇక మొత్తం అయిపోయింది. చుట్టూతా ఫ్లవర్స్ పెడితే బాగుంటదని పెడుతున్నాము. అయితే పాప అయితే ఏడ్చింది. ఇంకా పాపని ఎత్తుకొని కాసేపు ఫీడింగ్ చేసి ఆ తర్వాత పడుకోబెట్టి ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఇంతకన్నా చాలా బెటర్గా చెయ్యొచ్చేమో. ఇంకా నా వల్ల అయినంత వరకు అయితే చేసుకున్నాను. బాగుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. అంతేకాదు పాప లేచి ఉంది. అంతేకాకుండా మంచిగా ఫొటోస్ దిగింది. మంచిగా వీడియో కూడా తీసుకుందబ్బా. కొద్దిసేపు ఏడ్చినా ఇంకా ఆడించుకుంటా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను. అలాగే వీడియో కూడా తీశాను. కాళ్ళు చాపితే గజ్జలు కనిపిస్తాయి బాగుంటుంది కదా అంటే పాపేమో అసలు కాళ్ళు చాపుతలేదు. ట్రెడిషనల్ లుక్ లో అయితే మా వంశీకరేను అదిరిపోయింది కదా. పాప అయితే అప్పుడే సైడ్కి మల్లుతుంది. బోర్లో పట్టడానికి ట్రై చేస్తుందేమో ఇంకొన్ని రోజులు అయితే గనక. సైడ్కి మల్లటానికి మాత్రం బాగా ట్రై చేస్తుంది ఇప్పుడే. ఇంకా హెయిర్ గనక నిండుగా ఉంటే ఇంకా బాగుండేది కదా. పతంగులు అయితే ఊకూకి ఎగురిపోతున్నాయి. అందుకే బంతిపూలు ఉంటే ఆ పతంగుల మీద అయితే పెట్టేసినాము. కొంచెం బరువు ఉంటే ఎగరవు కదా అని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పటం మాత్రం మర్చిపోకండి. నా వంశిక రేణు ఎలా ఉందో కూడా చెప్పండి. నా తల్లి ఎంత సతాయిస్తుందో అనుకున్నాను, కానీ క్యూట్గా మంచిగా ఫొటోస్ దిగింది. ఏందమ్మా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నావా? అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్తున్నావా? భువనా ఇంకా ఎలాగో కష్టపడి ఈ విధంగా అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తుంది చూడండి తన పట్టీలని. ఇంకొకటి అసలు చాలా గాలి పెడుతుంది. దుమ్ము ఎక్కడ కంట్లోకి పోతుందో అన్నట్టు అమ్మ సైడ్కి అయితే దుప్పటి పట్టుకున్నది. దుమ్మంతా పైనకి వచ్చేస్తుంది అనమాట. పాప కంట్లోకి పడుతుందేమో అన్నట్టుగా. ఇంకా అక్కడ సైడ్ నుంచి ఎండ కొడుతుంది. అందుకని ఇంకా అక్కడ సైడ్ కూడా ఒక బొంత అయితే ఆరేసాను. పాపతోని కొన్ని ఫొటోస్ దిగుదాం అన్నట్టుగా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిన. ఎంత బాగా నవ్వుతుందో నా చిట్టి బంగారం. అంతలోనే ఒక పార్సెల్ అయితే వచ్చిందనమాట. ఇంకా అదైతే తీసుకొని ఓపెన్ చేసేస్తున్నాను. నేను ఇది ఎందుకోసం తీసుకున్నానంటే పండ్ల కోసం తీసుకున్నాను. అరటి పండ్లు కానీ యాపిల్ పండ్లు కానీ వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. కవర్ లో అలాగే ఉంచి మేము గిన్నెల స్టాండ్కి అయితే తట్టబెడుతుంటిమి. చూడటానికి అంత బాగోదు, అంతేకాకుండా సన్నదూమలు మస్తు వస్తుండే. ఇది బాగుంటుందేమో అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా బాగుందా. ఈ పార్సెల్ తెచ్చిచ్చిన అన్న వాళ్ళ వైఫ్ అయితే మన వీడియోస్ చూస్తారంట. నేను పార్సెల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా చిన్నోడు కూడా రోడ్ మీదకి వచ్చి కొంచెం సతాయించిండు. అందుకే చెప్పలేకపోయినా. ఆ సిస్టర్ కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్న నెక్స్ట్ టైం కనిపించినప్పుడు తప్పకుండా చెప్తాను. వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అయితే వేసేసి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడటానికి బాగుంది, అలాగే మనకి యూస్ఫుల్ కూడా. ఇంకా పాపని ఫొటోస్ దించే పని అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కాసేపు పాపని పడుకోబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ గారెలు అయితే చేస్తున్నాము. ఈసారి కూడా మొత్తం పిండి అయితే వేసుకోలేదు, సగం వరకు అయితే వేసినాము. ఇంకా కొంచెమే పిండి ఉంది. ఆ కొంచెం పిండినైతే అప్పాలు చేసుకుందాం అనుకున్నాము పండుగ తర్వాత. మొత్తం ఒక్కసారి కూర్చోవాలంటే నాకు బ్యాక్ పెయిన్, అమ్మకి కూడా కొంచెం జలుబైంది. ఎందుకులే అన్నట్టుగా వద్దన్నాను నేనే. మొత్తం తడిపితే ఇంకా ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అంతేకాదు బయట చల్ల గాలి పెడుతుంది. తర్వాత చేసుకుందాం అన్నాను, కానీ రేపు అనుకుంటుంటే ఇంకా ఇలాగే లేట్ అవుతుంది కదా. మా బేషన్ అయితే చిన్నగా ఉంది, ఎక్కువ పిండి తడపడానికి రావట్లేదు అన్నాను కదా, అందుకోసమని ఇంకా అత్తమ్మ వాళ్ళకి తీసుకున్నాను.
పిండిలో కాస్త నల్ల నువ్వులు అయితే చెరిగి వేసింది, కొంచెం మట్టి గనుక ఉంటది కదా అందుకని. ఇంకా తగినంత కారం, తగినంత ఉప్పు అంతే. ఇంకా ఇందులో మురుకుల్లో అయితే ఏం వేయము. అప్పాలలో అయితే గనుక కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా గారెల్లో అయితే కరివేపాకు అదంతా ఏం వేయము. సేమ్ మొన్నట్లాగే వామన్ అయితే వేసి కొన్ని నీళ్ళు అయితే మసలు పెట్టినాము. ఇంకా ఆ నీళ్ళతో అయితే పిండిని అయితే తడుపుతున్నాము. వామ మసిలించిన నీళ్ళనైతే పోస్తున్నాను కానీ వామ వేయకూడదు. ఇంకా వామనైతే కిందికి వెళ్ళిపోతుంది మొత్తము, లేకుంటే చాయ్ జాలితో అయినా వేసుకోవచ్చు. పిండి మొత్తం ఒకేసారి కాకుండా ఇంకా చేసే కొద్దీ కొంచెం కొంచెం తడుపుకుంటా అయితే పెట్టుకుంటాం. అట్లా పెడితే గనుక మంచిగా వస్తాయి అనమాట. పిండి ఆరిపోకుండా కూడా ఉంటది. అప్పాల కంటే గారెలే సులువంటారు కానీ నాకు మాత్రం ఈ గారెలు అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అబ్బా అప్పాలే ఈజీ అనిపిస్తుంది. పొయ్యి కాడ కూర్చొని ఒత్తాలంటే చెయ్యి మాత్రం బాగా వేడి తాకుతుంటది. ఒకప్పుడు అయితే ఆయంతకు రాకుంటుండే, ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. పిండి కనుక పర్ఫెక్ట్ గా తడుపుకున్నాం అనుకోండి గారెలు చాలా బాగా వస్తాయి. మనకేంటంటే బుర్రలాగా రావాలి, గారెలు బుర్రలాగా రావాలన్నమాట. అంటే చించి చూస్తే మధ్యలో సన్నగా బొక్కలాగా ఉంటది ఆడికి. పాప అయితే పడుకుంది. బయట తొట్లనే వండబెట్టినాము. పడుకుందా లేస్తుందా అర్థమైతలేదు కదా. మస్తు గాలి పెడుతుంది, అందుకని చుట్టూ కూడా గాలి పెట్టకుండా అమ్మ చీరతో అయితే కట్టింది. పాప పడుకుంది కాబట్టి ఇంకా పనులన్నీ ఫాస్ట్ గా చేసేసుకోవాలి. చేత్తోని ఒత్తేది ఉంటది కదా గారెలది, అదైతే నాకు అస్సలు వేయటానికి రాదు. ఇది కొంచెం ఫ్రీగా ఉంది, తిప్పటమే కాబట్టి పర్లేదు, మంచిగా వస్తున్నాయి. అది ఉన్నప్పుడు అయితే నేను అసలు చేయలేదు కూడా ఒక్కసారి కూడా. నా వల్ల కాదు, ఒత్తి ఒత్తి చేతులు నొప్పులు పడతాయి. అబ్బా ఎట్లా చేస్తారో ఏమో, కానీ ఇది చాలా ఈజీగా ఉంది. తిప్పుతుంటే ఈజీగా పడిపోతుంది. గారెలు కూడా చాలా మంచిగా అవుతున్నాయి. దీనికి కూడా ఏమో పేరు ఉంటదబ్బా, ఏమంటారో మర్చిపోయినా. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది, నేను ఆన్లైన్ లో చూసాను తీసుకుందామని. ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవాలి. గారెలు అయితే అనుకున్నట్టుగానే బుర్రలాగా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. నేనైతే గారెలు వేస్తున్నాను, ఇంకా అమ్మేమో పిండి తడుపుకుంటా పెట్టిస్తుంది. ఇట్లా ఇద్దరు కనుక ఉన్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరమే ఉన్నామనుకోండి మనమే తడుపుకోవాలి, మనమే పెట్టాలి, మనమే వెయ్యాలి అంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. పెళ్ళైన తర్వాత రాని పనులు అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇంకా పెళ్ళైన తర్వాత ఏమో కానీ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేకుంటే గనుక మన పిల్లలే మనల్ని అమ్మకి ఏమీ రాదు అనుకుంటారు, మా అమ్మకి ఏం రాదు అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ వీళ్ళ ముఖం చూసుకుంటా ఉండకూడదు అనుకుంటే మనం నేర్చుకొని చేయటమే బెటర్. నాకు పిల్లలతో చేయాలంటే చాలా కష్టము. ఇలా అమ్మ వచ్చినప్పుడు ఓకే, కానీ ఒక్కదాన్ని ఉన్నప్పుడు పిల్లల్ని పట్టుకొని చేయాలంటే మాత్రం బాగా కష్టం. ఇంకా ఒకరిని స్కూల్కి పంపించేసి, ఒకరిని అంగన్వాడికి పంపించేసి, ఇంకా పాపను చూసుకుంటూ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఇంకా ఒక 4 years అట్లా ఇంకా పాప నా వెనకాలనే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫ్రీ అనమాట. అంగన్వాడికి అలవాటు అవుతారు కదా, ఆ తర్వాత నేను ఏమైనా పనులు చేసుకోవచ్చు. గాలి బాగా పెడుతుందని మంచం వేసి మంచం మీద దుప్పటైతే వేసింది. గారెలు అయితే చాలా మెల్లగా గాలుతున్నాయి, ఎందుకంటే మంట అటు ఇటు ఊగుతుంది, కరెక్ట్ గా తాగట్లేదు అసలు. ఈ గాలి గనుక లేకపోయినంటే చాలా ఫాస్ట్ గా అయిపోయేది. ఇంకా ఈ గాలి వల్ల మస్తు టైం పట్టింది. పాప అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఒక 1-2 hours మంచిగా వండుకున్నది. ఇక పాప వండుకున్నంత సేపు మేము ఇవైతే కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కువ పిండి తడపలేదు కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది. ఈ రోజు నన్ను బాలింత లెక్క చూస్తున్నారు కదా, అదే తలకి మఫ్లర్ కనిపిస్తుంది కదా. ఇంట్లో ఉంటే గనుక మస్తు వేడిగా ఉంటది, అసలు మఫ్లర్ కట్టుకోను. బయట మాత్రం మస్తు గాలి పెడుతుంది, అందుకే కట్టుకున్నా. ఈ సంక్రాంతి పండగకి అయితే మొత్తం ఊరంతా గోలగోలగా ఉంటది. అంటే హైదరాబాద్ లో అక్కడిక్కడ ఉండేటోళ్ళు కూడా పండక్కి ఊరికి వస్తుంటారు కదా, ఇంకా నిండుగా కనిపిస్తది. హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంకా జాబులు చేసేటోళ్ళు ఇంటికి పోతారు. సంక్రాంతి పండుగని ధూమ్ధాం జరుపుకుంటారు. అవును, మీ పండుగ పనులు అయిపోయినాయా? పిండి వంటలు చేసుకున్నారా? ఈ పండక్కి మా ఊరికి రండి, హ్యాపీగా పండగ చేసేసుకుందాం. లేకపోతే ఎవరికైతే పిండి వంటలు బాగా వస్తాయో కనీసం వాళ్ళు నన్నైనా పిలవండబ్బా. ఇంకా కొద్దిగా పిండి అయితే ఉందన్నమాట, ఒక 2 వాయిలు అవుతుందేమో. నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఇంకా స్నానం చేసేద్దామని మా అమ్మకైతే అప్పగించేసి నేనైతే వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇవంతా అయిపోయే వరకు పాపలు ఇవ్వలేదు కాబట్టి ఇంకా నేనే చేసేసాను. అమ్మ అయితే పిండి పెట్టించింది. గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంతకు ముందు చేసినప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా రాలేదు, కానీ ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఓకే అండి, మా చిట్టి తల్లి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. కొత్త ఆప్షన్ అంట కదా. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్, ధన్యవాదాలు.